చెప్తున్నారు కదా, ఇంత క్లియర్ గా నేను అడిగిన దానికి చెప్తలేరు. ప్రోటోకాల్ ప్రకారంగా మీరు తీసిన సార్ ఎంఆర్ఓ గారు నాకు తెలుసు పదవులు పొందిన తర్వాత ఏం చేయాలో తెలుసు, అన్ని తెలుసు. కానీ కొత్తగా మీకు నేను నిన్ననే చెప్పిన, మీరు అక్కా తండల జీబీ తండల పెట్టినప్పుడు కూడా మీకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత లేదండి అని డైరెక్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పటి నుంచి 1 అవర్ నుంచి చెప్తా అంటే కూడా మీరు మన సార్ చదవండి 2 గంటలు కాదు 4 గంటల దాకా కూర్చుంటారు. కిట్నే లబ్ధిదారులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకు రావాలి. మీరు ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద కూర్చోండి. మీకేమన్నా ఎవరన్నా మాట్లాడితే మా భారం. దయచేసి చెప్తున్నా. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగినటువంటి ప్రజాపాలన గ్రామ సభల్లో ఎక్కడికక్కడ ప్రజలు అధికారులను నిలదీయడం జరిగింది. ప్రజాపాలన సమయంలో ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఇండ్లు ఉన్నవారికే ఇండ్లు మళ్ళీ ఇస్తున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే అధికారులు దానికి వివరణ ఇస్తూ ఇది దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే, దానికి అర్హులైన వారు మాత్రమే, ఇది తుది జాబితా కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరికైనా రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ చంద్రమోహన్ గారు చెప్పడం జరిగింది. ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు పెట్టుకున్న దరఖాస్తులను కూడా పరిశీలించడం జరుగుతుంది. అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఈ సభలో రైతు భరోసా కోసము, రేషన్ కార్డ్స్ కోసము, ఆ తర్వాత ఇందిరం ఇండ్ల కోసము ఈ జాబితాలు సిద్ధం చేయడం జరుగుతుంది. అయితే రుణమాఫీ కోసము మాకు రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు మొత్తం పూర్తిగా బంద్ అయిందని చెప్పేసి గ్రామ సభల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమందితో కావాలనే బీఆర్ఎస్ కార్యకర్తలతోటే చేయిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సజావుగా జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు గొడవలు చేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి వారు తీవ్రస్థాయిలో కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు. వారి మండల పార్టీ అధ్యక్షుడు డి సురేష్ నాయక్ ఆరోపిస్తున్నారు. అయితే రంగాపురంలో బీఆర్ఎస్ నాయకుడు వల్లూరి సైదులు మరి గ్రామ సభల్లో ఊరికినే 200 మంది పేర్లు వరుసగా చదివేసి వీళ్ళందరూ అర్హులు అని చెప్పేసి తూతు మంత్రంగా ఈ గ్రామ సభను నిర్వహణ చేసి వెళ్ళిపోయారు అధికారులు. ఇది ఏ విధంగా సబబు? మాకు సమాధానం చెప్పాలి. రైతు మాఫీ మా దగ్గర 2 లక్షలకు చేస్తామన్నా కూడా కాలేదు. తర్వాత రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 పైసా కూడా ఇప్పటివరకు రాలేదు. అంతేకాకుండా ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఆ బోనస్ కూడా ఇప్పటివరకు రాలేదు అని చెప్పేసి మరి సైదులు అనడం జరిగింది. గ్రామస్తులు కూడా దీనికి పూర్తి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మాకు ఏ పథకాలు కూడా సరిగ్గా రావడం లేదు. మరి ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ వారికి మాత్రమే ఇస్తున్నారు. ఇండ్ల పథకాలైనా కూడా ఏవైనా కూడా అధికారులు స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు అని చెప్పేసి వారు నిలదీయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకే అన్ని పథకాలు ఇస్తున్నారు. మరి లబ్ధిదారుల పేర్లు చదవాలి కానీ మరి ఈ విధంగా అర్హులైనటువంటి వారి పేర్లు చదవడం వల్ల ఎవరికి ఉపయోగము అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా నిలదీయడం జరిగింది. 23వ తేదీన గురువారం రోజున కొడకంలో, ఏడ్నూతులలో మరియు రామవరంలో జరిగినటువంటి సభల్లో పోలీసులను పెట్టి ఈ గ్రామ సభలు నడిపిస్తున్నారు.
పోలీసులు లేకపోతే ఈ సభలు నడిచే పరిస్థితే లేని పరిస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సింధ రామోజీ గారు అనడం జరిగింది. ఇది ఎన్నికల స్టంటే తప్ప ఇది ఇచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఏదో స్టంట్ కోసము హడావిడి చేస్తున్నారు తప్ప ఈ లబ్ధిదారుల జాబితా అందరి ముందు చదివితేనే గ్రామస్తులందరూ విని వాళ్ళు నిజంగా అర్హులా కాదా అనే విషయము నిర్ణయించడం జరుగుతుంది. అలా కాకుండా ఊరికే అర్హుల పేర్లు చూడడం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి అధికారులను నిలదీయడం జరిగింది. ఈ 21, 22, 23 తేదీల్లో నిర్వహించినటువంటి గ్రామ సభలు 23తో పూర్తయినాయి. అయితే ఇంకా అర్హుల జాబితాల్లో లేనటువంటి పేర్లు లేనటువంటి వారందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి ఎంఆర్ఓ చంద్రమోహన్ గారు, ఎంపీడీఓ నాగశేషాద్రి గారు తెలియజేయడం జరిగింది. దాంతో మళ్ళీ దరఖాస్తులు కూడా ఇస్తున్నారు ప్రజలు. ఈ గ్రామ సభలు పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది తుది జాబితా కాదు, అన్ని దరఖాస్తులు వచ్చిన తర్వాత ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి దరఖాస్తు కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే తుది నిర్ణయం జరుగుతుంది. తుది అర్హుల జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. భూమిని మాత్రమే తొలగించడం జరిగింది. ఆ సాగుకు యోగ్యం కాని భూమి అంటే ఇప్పుడు పంట వేయని భూమి, పంట వేయనంత మాత్రాన పెట్టుబడి సాయం అందదని కాదు. సాగుకు యోగ్యం కాని కేవలం సాగుకు యోగ్యం కాని భూమిని మాత్రమే రైతు భరోసా సాయం అందదు. ఆ భూమిని మనం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మనం గుర్తించిన భూమి 75 ఎకరాలు. ఓన్లీ కేవలం ఈ 75 ఎకరాలలో గుట్టలు, క్వారీలు ఇవి ఉన్నందున కేవలం ఈ భూమికి మాత్రమే రైతు భరోసా సాయం అందదు. మిగతా అందరి భూమికి పంట వేసినా వేయకున్నా అది సాగుకు యోగ్యమైన భూమి కాబట్టి వాళ్ళందరికీ రైతు భరోసా సాయం యథావిధిగా 10,000 నుంచి 12,000 పెంచడం జరిగి అదే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ వివరాలు నేను చదువుతున్నాను. 281 సర్వే నెంబర్లో కటార్ రమేష్, కటార్ ఉపేందర్ రావు, కటార్ వెంకటేశ్వరరావు వీళ్ళది 4 ఎకరాలు ఉన్నది. 305 సర్వే నెంబర్లో వద్దిరాజు వెంకటేశ్వర్లు 1 ఎకరం 21 గుంటలు. 306 సర్వే నంబర్లో వద్దిరాజు రవి, 306/A/1లో వద్దిరాజు రవి 9 ఎకరాల 34 గుంటలు. 306/A/2లో వద్దిరాజు రవి 2.1, 320/B/2లో వద్దిరాజు కిషన్ 4 ఎకరాలు, 320/B/Bలో వద్దిరాజు రవి 2 ఎకరాల 29 గుంటలు, 322/A/4/2లో వద్దిరాజు కిషన్ 4 ఎకరాలు, 322/A/1లో కటారు శ్రీనివాసరావు 22 గుంటలు, 322/A/2లో సావిత్రిదేవి కటారు 22 గుంటలు, 333/A/2లో కటారు ఉపేంద్రరావు 4 ఎకరాల 10 గుంటలు, 335/A/1లో కటారు శ్రీనివాసరావు 2 ఎకరాల 11 గుంటలు, 335/A/1/3లో కటారు శ్రీనివాసరావు 35 గుంటలు, 335/A/5లో కటారు శ్రీనివాసరావు ఎకరం 13 గుంటలు, 335/A/2లో కటారు శ్రీనివాసరావు 35 గుంటలు, 335/A/1లో కటారు శ్రీనివాసరావు ఎకరం 12 గుంటలు, 336/B/1లో కటారు శ్రీనివాసరావు 4 ఎకరాల 28 గుంటలు, 336లో కటారు ఉపేంద్రరావు 21 గుంటలు. వీటితో పాటు గ్రామకంఠంలో ఉన్న భూమి 603 సర్వే నంబర్లో తాడోజు సోమయాచారి ఎకరం 18 గుంటలు, 603/A/2 శీలం యాదగిరి 29 గుంటలు, శీలం నరహరి 29 గుంటలు, శీలం శ్రీహరి 29 గుంటలు, శీలం రామ్దేవ్ 29 గుంటలు. ఇది 603 సర్వే నెంబర్. 435 సర్వే నెంబర్లు వచ్చేసి 435/1/2/4 కటారు జితేందర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 435/B/2/3లో కటారు ఉపేందర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 435/B/2/5లో కటారు దివాకర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 435/B/2/2లో కటారు శ్రీనివాసరావు 5 ఎకరాల 33 గుంటలు. ఇది మొత్తం కలిసి 75 ఎకరాల 37 గుంటలు. కేవలం ఈ భూమికి మాత్రమే. ఇందులో మనకు ఎటువంటి పంట లేదు, ఎటువంటి పంట వేయడానికి కూడా అనువైన భూమి కాదు. కాబట్టి కేవలం ఈ భూమి ఒక్కదానికే మనం రైతు భరోసా అనేది నిలిపివేయడం జరుగుతుంది. మిగతా భూమి ఏదైతే ఉందో మన గ్రామ శివారులో ఉన్న భూమి అన్నిటికీ రైతు భరోసా సాయం అనేది యథావిధిగా అందుతుంది. వీటితో పాటుగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో 1/1/2025 వరకు కొత్త
పాస్బుక్ లో వచ్చిన రైతులందరూ రేపటి నుంచి అంటే మనకి ఇంకా లిస్ట్ రాలేదు, వస్తుంది. కాకపోతే మీరందరూ రెడీ చేసుకున్న జిరాక్స్ కాపీలు ఏంటంటే ఒక పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఈ 3 రెడీగా పెట్టుకోండి. కేవలం కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. పాత పట్టాదారులకు అవసరం లేదు. వారికి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అందులోనే పడుతుంది. వాళ్ళు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్ ఒకవేళ మార్చుకోవాలనుకున్నా కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బదులు వేరే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే వారి బ్యాంక్ అకౌంట్ కూడా మార్చడం జరుగుతుంది. దీనితో పాటుగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకి మనం ఏమనగా మనకి రైతు బీమా అనేది కేవలం జూలై 15 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్స్. కాబట్టి అందరూ రైతులు ఊర్లో